Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. బ్రేకింగ్ న్యూస్ విజయవాడ పట్టమటిలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. 100 ఫీట్ రోడ్డుపై ఇద్దరు యువకులు తార్ జీప్లతో హల్చల్ చేశారు. ఒక యువతి విషయంలో లింగమనేని రోహిత్, బొల్లా ఓం అనే యువకులు తమ లగ్జరీ కార్లతో ఒకరినొకరు ఢీ కొట్టుకుంటూ నడి రోడ్డుపై రాడ్లతో హంగామా సృష్టించారు. ఈ యాక్షన్ సీన్ తో స్థానికులు, వాహనదారులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. పోలీసులు వచ్చేసరికే రోహిత్ పరారవగా బొల్లా ఓంని అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో కారులో ఆ యువతి కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నడి రోడ్డుపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బొల్లా ఓం, రోహిత్ ఇద్దరు హైదరాబాద్ లో ఉన్న యువతి విషయంలో వివాదం రేగింది. ఎంబీఏ పూర్తి చేసి ఖాళీగా ఉన్న ఓం, కేఎల్యూలో చదువుతున్న రోహిత్ మధ్య అమ్మాయి కోసమే గొడవ జరిగింది. ఓం అనే వ్యక్తి వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కి దూరపు బంధువుగా గుర్తించారు. మరో యువకుడు పోలీసు ఉన్నతాధికారికి దగ్గర వ్యక్తి. ఘటన జరిగిన సమయంలో రోహిత్ సోదరి కూడా కారులోనే ఉంది. 2 జీపుల్ని పటమట పోలీస్ స్టేషన్ కి తరలించారు. రోహిత్ ఆటోనగర్ వచ్చిన సమయంలో ఓం ఫోన్ చేశాడు. వారి సంభాషణలో మాట పెరగటంతో బొల్లా ఓం అనుచరుల్ని వెంట తీసుకుని ఇనప రాడ్లు తీసుకొచ్చి హంగామా చేశాడు. కేసుని పటమట పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయవాడ పటమట 100 ఫీట్ రోడ్ లో జరిగిన ఆ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓ అమ్మాయి కోసం ఇద్దరు యువకులు వారి తార్ జీపులతో ఒకరినొకరు ఢీ కొట్టుకుంటూ రోడ్డు పైన హంగామా సృష్టించారు. ఇరువురు కూడా రోడ్డు పైన ఏ విధంగా తార్ వెహికల్స్ ని ఢీ కొట్టుకుంటున్నారో ఆ దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక వాళ్ళు కొంతమంది ఆ వీడియోని కూడా రికార్డ్ చేసినట్టు మనకు తెలుస్తోంది. ఇంకో పక్క వారు ఈ విధంగా రోడ్డు పైన హంగామా సృష్టించడం, ఒకరినొకళ్ళు వాహనాలతో ఢీ కొట్టుకుంటూ, అంతేకాకుండా వారు ఆల్రెడీ ప్రిపేర్డ్గా రాడ్లతో కూడా వచ్చారు. ఆ వాహనాలని ఒకరి వాహనాలను ఒకరు ధ్వంసం చేసుకోవటము, అలాగే దాడికి దిగడం, ఇవన్నీ కూడా చూస్తూ ఆ చుట్టుపక్కల వెళ్లే వాళ్ళు అలాగే వాహనదారులంతా కూడా కొంత భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. అది కనీసం ఒక అమ్మాయి కోసం జరుగుతున్న గొడవ అన్న విషయం కూడా వారికి తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక వాహనాలు ఆ విధంగా ఢీ కొట్టుకోవటం నేపథ్యంలో పక్కన వెళ్తున్న వెహికల్స్ వాళ్ళందరూ కూడా కొంచెం భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ యువకుడు లింగమనేని రోహిత్, ఇంకొకరు ఓంగా తెలుస్తోంది. ఒకరికొకరు కావాలనే ఆ ప్లేస్ కి వెళ్ళటం జరిగిందని తెలుస్తోంది. వారు ఒక అమ్మాయి విషయంలో, ప్రేమ విషయంలో ఈ విధంగా ఘర్షణకు దిగారు. ఇరువురు కూడా కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలాగే పోలీస్ ఉన్నతాధికారులకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వారిరువురి మధ్య గొడవ మొత్తం కూడా అక్కడ ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒక వెహికల్లో ఎవరైతే అమ్మాయి కోసం వారు గొడవ పడుతున్నారో ఆ అమ్మాయి ఉండగా, ఇంకో వెహికల్లో ఆ వ్యక్తికి సంబంధించిన అక్క కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఆ వెహికల్స్లో అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా వారు ఏమాత్రం భయపడకుండా రోడ్డు పైన ఆ జీపులతో హల్చల్ చేశారు. జీపులతో ఒక సినిమాటిక్ తరహాలో వారు గొడవ పడ్డారు. ఆ విషయాలన్నీ కూడా అక్కడ స్థానికులు కొంతమంది వీడియో తీయడం జరిగింది. అయితే పోలీసులు ఈ విషయానికి సంబంధించి సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. రోడ్డు పైన ఈ విధంగా చేయటం పట్ల, అంతేకాకుండా ఘర్షణకు దిగటం, ఓపెన్గా ఘర్షణకు దిగడం అనే విషయానికి సంబంధించి పోలీసులు కూడా ప్రస్తుతం క్షుణ్ణంగా యాక్షన్ తీసుకునే విధంగా
పనిలో పడ్డారు, ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. వారిరువురి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు గొడవ పడ్డారు అనే విషయాలకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగా అలాగే చుట్టుపక్కల వెళ్తున్న వాళ్ళందరినీ కూడా భయపెట్టే విధంగా ఉంది ఆ ఘటన. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు? ధనలక్ష్మి మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో సినిమా సెట్ తరహా మాదిరిలో 2 కార్ జీప్స్ ప్రస్తుతం మనం జీప్స్ చూడవచ్చు. ఈ జీప్ ఒకటి, అలాగే ఇంకొక వైపులో ఇంకొక జీప్ ఉంది. ఈ 2 జీపుల సంబంధించి ఒక యువతి, అంటే ఇదే ప్రాంతానికి సంబంధించిన యువతి వీరితో కలిసి చదువుకుంది. అయితే ఓంకు సంబంధించి కూడా MBA పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ నాయకుడికి సమీప బంధువుగా కూడా తెలుస్తా ఉంది. మరొక వ్యక్తి రోహిత్, ఆయనకు సంబంధించిన పోలీసు సంబంధించి కూడా పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే హైదరాబాద్ కు సంబంధించిన ప్రశ్న ఒక యువత ఉందో, ఆ యువతి సంబంధించి విభేదం రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో రోహిత్ ముందుగా కూడా ఓముకు ఫోన్ చేసి గొడవ పడ్డట్టు తెలుస్తోంది. నేను పలాని 100 ఫీట్ ఉన్నాను, కావాలంటే చూసుకుందాం అని చెప్పి శపథం చేశారు. అయితే అదే టైంలో రోహిత్ సోదరి కూడా ఆ వాహనంలో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వాహనంలో ఎవరు ఉన్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. MBA పూర్తి చేసిన ఓం ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన మంగళగిరిలో ఒక యూనివర్సిటీకి సంబంధించి కూడా ఆయన KL విశ్వవిద్యాలయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ KL విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్లు కూడా రోహిత్ ని పోలీసులు అయితే ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులుగా కూడా గుర్తించారు. కానీ ఎక్కడ తేడా పడింది అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు రావడంతో ఈ గొడవ పెరిగి పెద్దదయ్యి కొట్టుకొని, అయితే హోమ్ కు సంబంధించి కూడా ఇనుప రాడ్లు, కత్తులు, కటార్లు తీసుకొని వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. కార్లు అవన్నీ వేసుకొని వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. వచ్చిన సమయంలోనే ఈ గొడవ జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఎవరెవరు దీని వెనక ఉన్నారు, దీంట్లో కారకులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కార్లకు సంబంధించి బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే మిగిలిన కొన్ని వస్తువులు ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే 2 ఒకే రకమైన వాహనాలు, ఇద్దరు కూడా కావాలనే ఒకే టైంలో, అంటే గతంలో వీరిద్దరు చాలా మిత్రులుగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఆ టైంలోనే ఇద్దరు వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి మరి 2 రకాల వాహనాలని ఇద్దరు చెరొకటి కొనుగోలు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ థార్ మహీంద్రాకి సంబంధించిన వాహనాలు ఇద్దరు కొనుగోలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఎందుకు గొడవ వచ్చింది, గొడవకు గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సినిమా పక్కి మార్కెట్లో జరిగిన ఈ గొడవ విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి చెప్పుకున్న విజయవాడలో సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి సో గొడవ గల కారణాలు ఏంటి, ఎటువంటి వీరి మధ్య విభేదాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు రాజకీయ అలాగే పోలీసు 2 వర్గాలకు సంబంధించి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. ముందుగా అయితే మాత్రం ఓం అదుపులో రోహిత్ పరారైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రోహిత్ ను కూడా ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని కూడా పటమట పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి లోతుగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఘటన గల కారణాలు ఏంటి, ఎందుకు వీరి మధ్య వచ్చింది, హైదరాబాద్ లో ఉన్న ఎవరు, ఆ యువతి ఎవరితో సన్నిహితంగా ఉంది, ఎందుకు వీరికి ఆ యువతి గొడవలు కావాలని పెట్టిందా, లేకపోతే ఇద్దరికి యువతి వల్ల గొడవలు అయినాయా, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు ధనలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ. అయితే ఈ ఇద్దరు యువకులు బడాబాబులే. అమ్మాయి ఉండేది హైదరాబాద్లో, కానీ వీళ్ళు మాత్రం బెజవాడ రోడ్లపై వీరంగం చేశారు. ఫోన్లో రచ్చకి గ్యాంగ్లు వేసుకుని వీధి రౌడీలా ప్రవర్తించారు. ఈ బలిసిన బ్యాచ్ రోడ్డుపై కొట్టుకుంటుంటే లోకల్స్ భయంతో పరుగులు పెట్టారు. బెజవాడ పోలీసులారా మేల్కోండి, ఇప్పటికైనా వీళ్ళ బెంట్ తీయండి, మరొక్కసారి ఇలా రోడ్లపైకి వస్తే తాట తీస్తామని సిగ్నల్స్ పంపండి. Action!